బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తనను మాజీ మంత్రి విడుదల రజని బెదిరించారంటూ ఓ వ్యాపారి ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లాలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమాని మాజీ మంత్రి రజనీపై విజిలెన్స్ డైరెక్టర్ కి కంప్లైంట్ చేశారు. ఎడ్లపాడులో ఉన్న సంస్థ నుంచి 5 కోట్లు చెల్లించాలని తనని గతంలో బెదిరించినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. డబ్బు చెల్లించలేదని అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువాతో అక్రమంగా తనపై కేసులు పెట్టినట్లు బాధితుడు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేకు 5 కోట్లు ఇవ్వాలని, లేకుంటే 50 కోట్లు ఫైన్ అంటూ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. చేసేదేమీ లేక ఎమ్మెల్యేగా ఉన్న విడుదల రజనీకి 2 కోట్లు, ఎస్పీ జాషువాకి 10 లక్షలు, విడుదల గోపీనాథ్ కు 10 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బులిచ్చిన విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ విజిలెన్స్ డైరెక్టర్ కు బాధితులు విజ్ఞప్తి చేశారు. మొత్తం 4 కలిసి ఈ స్టోన్ క్రషర్స్ నడుపుతున్నామని బాధితులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ మేనేజ్మెంట్ పార్ట్నర్స్ కోరుతున్నారు. వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక విడుదల రజనీ గారి పిఏ ఒకరోజు వచ్చి మా కష్టకాడికి మిమ్మల్ని రజనీ గారు కలవమన్నారు అని చెప్పారు. సరే ఎందుకు అని చెప్పి మేము వెళ్ళి కలిసామండి. కలిస్తే నేను ఎమ్మెల్యే అయినాక మీరు ఇంతవరకు కలవలేదు, నన్ను కలవాలి కదా, ఎందుకు కలవలేదు? సరే ఆ విషయాలన్నీ మా పిఏ రామకృష్ణ మాట్లాడతాడు, రామకృష్ణని కలవండి అని చెప్పారండి. ఇట్లా ఎమ్మెల్యే గారికి 5 crores 5 కోట్లు ఇవ్వండి, మీరు వ్యాపారం రన్ చేసుకుంటున్నందుకు ఈ నియోజకవర్గంలో అని చెప్పారు. అన్ని అనుమతులతో నడుపుతున్నాము, ఎందుకు ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే, మీరు ఒకసారి మరి ఎమ్మెల్యే గారు చెప్పారు అని అన్నారు. సరే మేము ఆలోచించుకుంటా కలవలేదు 2 నెలలు. తర్వాత ఒకరోజు సడన్గా విజిలెన్స్ ఎస్పీ వాళ్ళ సిబ్బందితో 20 మంది సిబ్బందితో వచ్చి ప్రెస్లో రైడ్ చేశారండి. మీ అన్ని లోపాలు ఉన్నాయి అని చెప్పి వెళ్ళి మరుసటి రోజు మైనింగ్ వాళ్ళని పంపించి క్వారీలన్నీ మీకు ఇంతంత క్వాంటిటీలు వచ్చినాయి, ఇంత ఎక్కువ కొట్టారు, దానికి గాను మీకు 50 కోట్ల పెనాల్టీ పడుతుంది అని చెప్పారు. అలా వచ్చి తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసాము. కలిస్తే మాకు ఇవ్వాల్సిందే డబ్బులు అని చెప్పి అన్నారు. తర్వాత మళ్ళీ మాకు ఏం చేయాలో తోసకపోతే తర్వాత ఎస్పీ గారే ఒకరోజు మార్చి ఆఖరు వస్తుంది, మార్చి ఆఖరిలో సెటిల్ చేసుకుంటారా, క్లోజ్ చేయమంటారా, అదే పెనాల్టీ రేజ్ చేయమంటారా 50 కోట్లు, మీరు మార్చిలో చేసుకోండి, నేను పెనాల్టీ రేజ్ చేస్తాను 50 కోట్లు అని చెప్పి అన్నారండి. సరే మేము అట్లా కాదని చెప్పి అంటే ఎస్పీ గారు సరే మీరు రామకృష్ణతో కాదు గోపితో మాట్లాడుకోండి అని చెప్పారు. సరే గోపి గారిని కలిస్తే సరే ఇవన్నీ కాదులే, ఒక 2 కోట్లు ఇవ్వండి, ఫైనల్ చేస్తానని చెప్పారు. తర్వాత 2 కోట్లు ఆమెకి ఇవ్వమన్నారు. తర్వాత 10 లక్షలు ఎస్పీ గారికి ఇవ్వమన్నారు ఇద్దరండి. ఎస్పీ గారికి ఇచ్చాం 10 లక్షలు. ఇంకో 10 లక్షలు గోపి నాకు పర్సనల్ నేను సెటిల్ చేశాను కదా, నాకు 10 లక్షలు ఇవ్వమన్నాడు. అట్లా మొత్తం 2 కోట్ల 20 లక్షలు ఇవ్వాలి.